అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పనామా కాలువ విషయంలో తన పంతం నెగ్గించుకున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ డిమాండ్లకు పనామా తలొగ్గింది. అమెరికా యుద్ధ నౌకలు పనామా కాలువలో ప్రయాణించడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ తాజా డీల్తో అగ్రరాజ్యానికి నౌకల ఖర్చులు భారీగా తగ్గనున్నట్లు పేర్కొంది. అధికారంలోకి వచ్చింది మొదలు పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు ట్రంప్. పనామా ఓడరేవుల్లో చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకించారు. పనామా కోసం సైన్యాన్ని రంగంలోకి దించుతామని బెదిరింపులకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్న దేశంలో ఆందోళన మొదలైంది. చైనాతో తాము కాంట్రాక్టులు పునరుద్ధరించుకోమని పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మెలినో హామీ ఇచ్చారు. తాజాగా ఫీజులను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసలతో పనామా కాలువను 1914లో నిర్మించింది. 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ కాలువను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకున్నారు.